నమస్తే. వెల్కమ్ టు లియో న్యూస్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గూగుల్ హెడ్పై మండిపడ్డట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి కొన్ని వార్తలైతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. మరి వీటిల్లో అసలు ఎంతవరకు నిజం ఉంది, అలాగే అసలు గూగుల్ హెడ్కి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఎక్కడ గూగుల్ హెడ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి గూగుల్ సీఈఓపై ఎందుకు సీరియస్ అవుతున్నారు, అసలు వీళ్ళిద్దరికున్న సంబంధం ఏంటి, అసలు ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ నిజమేనా, మీరేం చెప్తారు? అంటే సోషల్ మీడియాలో వచ్చేవి నమ్మాలో నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. అలా అని నమ్మలేదనుకో, కొన్ని నిజాలు ఉంటాయి, మామూలు నిజాలు కాదు, కఠోర వాస్తవాలు ఉంటాయి. మరి నమ్మకపోతే అది నీ కర్మ అవుతుంది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చిందని మనం దాన్ని తీసి వేయకూడదు, సోషల్ మీడియాలో వచ్చిందని నమ్మకూడదు. అది నీ విజ్ఞతకే వదిలేయాలి. ఏదైనా మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మరి ఆయన గూగుల్ హెడ్స్ మీద మండిపడుతున్నాడంటే గూగుల్కి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అని అడిగావు. జగన్మోహన్ రెడ్డి ఎవరి మీదైనా ఎందుకు మండిపడతాడు? ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే మండిపడతాడు, లాక్కుంటాడు, బలవంతంగా చంపైనా లాక్కుంటాడు. అది భూములైనా, ఇసుకైనా, మైన్లైనా, మనకు తెలుసు ముగ్గురు అయినా, అసలు ఏదైనా జగన్మోహన్ రెడ్డి కన్ను పడిందంటే వచ్చేయాలి. మరి గూగుల్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కంట్ అయింది? ఎందుకు కంట్ అయిందంటే ఇవాళ గూగుల్ మరి అనగానే నీకు గుర్తొచ్చేదేంటి? గూగుల్ టేక్అవుటా? ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ వల్ల జగన్మోహన్ రెడ్డి నేరాలకి అడ్డుకట్ట పడుతోందా, ఆయన గ్యాంగ్ పట్టుబడుతోందా అంటే వరుసపెట్టి ఇప్పుడు 3-4 కేసులు నువ్వు చూస్తే ప్రతి దాంట్లో గూగుల్ టేక్అవుటే కనపడుతుంది. ఇది వాళ్ళ బాబాయ్ హత్య కేసు దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్గా తాజాగా ఈ కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసు దాకా మా నేరాలు మేము చేసుకుంటాం, మీకెందుకు, మీరేంటి, మీ టెక్నాలజీ ఏంటి, అసలు మీ టెక్నాలజీ ద్వారా నేరస్తులను పట్టించే హక్కు మీకు ఎవరిచ్చారు అంటే టెక్నాలజీ మీరు నేర్చుకుంది నేరస్తులను పట్టుకోవటానిక? ఈ విధమైన చిత్రులు ఈ విధమైన యాషాలు వేస్తే నా దగ్గర కుదరదు అని భయపెట్టాడా, బెదిరించారా? ఎందుకంటే ఇవాళ భయపెట్టడంలో బెదిరించడంలో వీళ్ళు శిఖామణులు. కియా వాళ్ళనే బెదిరించారు. ఏది అతను ఎవరో గోరంట్ల మాధవ్ ఇట్లా పెట్టాడు చెయ్యి, ఎట్లా ఉంది, ఇది పిస్టలల్లే ఉంది. మాధవ్ నెత్తికి పెట్టాడు ఆ గోరంట్ల సీఈఓకి, అదే ఎవరు కియా సీఈఓకి. కియా సీఈఓకి మరి హ్యాండ్ ఫింగర్స్నే రివాల్వర్ లాగా ఒక మామూలు ఎంపీ పెట్టాడంటే గూగుల్ హెడ్ని మాజీ సీఎం బెదిరించడంలో ఇదే ఉంటుంది అందుట్లో. ఇప్పుడు ఇవాళ గూగుల్ టేక్అవుట్ ద్వారానే వివేకానంద రెడ్డి హత్య కేసు కొలిక్కొచ్చింది. ఏది, అది రాజకీయ హత్య, పొలిటికల్ మర్డర్ అనే వాస్తవం బయటపడింది. సుపారీ అంతా కూడా తెలిసిపోయింది, 40 కోట్ల సుపారీ అని. ఆయుధం పట్టుబడింది, క్యాష్ కూడా కొంత స్వాధీనం చేసుకున్నారు సిబిఐ. అప్పటిదాకా కొరుకుడు బడని ఆ కేసు ఎన్నేళ్ళు పట్టింది? 5.5 ఏళ్ళు. చివరికి ఒక కొలిక్కొచ్చింది. ఏంటి, ఇది ఆ సొంత కుటుంబంలోనే, సొంత మనుషులే, సొంత ఊళ్ళోనే, సొంత ఇంట్లోనే అంత గొప్ప నాయకుడిని కిరాతకంగా హత్య చేశారు. మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఈ మాజీ ముఖ్యమంత్రికి సొంత బాబాయ్. హత్య చేసిన వాళ్ళు కూడా బంధువులే, ఏది ఆ రక్త సంబంధికులే అని చెప్పి వచ్చేసింది కదా. A7గా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత A8గా అవినాష్ రెడ్డి పేరు వచ్చింది. ఆయన్ను కూడా అరెస్ట్ చేసినట్టుగా టెక్నికల్గా చూపించేదో బెయిల్ ఇచ్చారన్నారు. అప్పుడు ఆ కేసు ఎలా బయటపడింది? హంతకులు, ఆ నిందితులంతా హత్యకు ముందు భాస్కర్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారని, హత్య తర్వాత కూడా భాస్కర్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారని, వాళ్ళ కాల్ రికార్డ్స్, వాళ్ళ లొకేషన్స్ ఇవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేశారు. అసలు యాక్చువల్గా అది అసలు గుండెపోటు అన్నారు కదా, శవానికి కట్లు కట్టారు కదా, రక్తం తుడిచేశారు కదా, నీకు పూలు పెట్టేశారు, ఏది చుట్టూ అలంకరించేశారు, నీకు అసలు అది గుర్తుపట్టడానికి కూడా ఇక బ్లడ్ అనేది కనపడకుండా. ఇట్లా దాన్ని సహజ మరణంగా చిత్రించటానికి అంత సినిమాటిక్ ఎత్తుగడలన్నీ వేసారు, అంత కష్టపడ్డారు కదా పాపం. మరి కట్లు కట్టిన వాళ్ళు బాధపడరు ఇవాళ హత్య అని బయటపడేసరికి. అందుకనే గూగుల్ హెడ్ మీద ఫైర్ అయ్యారా అంటే ఇప్పుడు ఆ తర్వాత ఇది ఏది, మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి. నిన్నే సురేష్ ఏంటి, అతను మాజీ ఎంపీ,
అతను ఇప్పుడు ఎంపీఏ ఎవరు అవినాష్ రెడ్డి అక్కడ 8. ఇక్కడ ఈ మాజీ ఎంపీ ఎవరితను నందిగం సురేష్. ఇవాళ కస్టడీలో అతను అప్రూవర్గా మారాడని, అతను కొన్ని నిజాలు చెప్పాడని 45 ప్రశ్నలు వేశారంట ఎవరిని, సురేష్ని. 45 ప్రశ్నల్లో మామూలుగానే అదుర్స్ టైప్లో చెప్పాడు, తెలియదు, గుర్తులేదు, ఈ టైప్లో మాట్లాడాడు. సరే వాళ్ళు విన్నారు, చూపించారు. తెలియదు అంటున్నారు కదా, మరి ఈ ఫోటోల్లో మీరున్నారేంటి అని అడిగారు. ఆ ఫోటోల ఆధారాలు చూపించారు. ఆ తర్వాత ఇంకా లొకేషన్స్ చూపించారు. ఏంటి మీ లొకేషను అక్కడ స్పష్టంగా కనపడింది. అంటే అప్పుడు అర్థమైపోయింది సురేష్కి ఏమని, గూగుల్ టేక్అవుట్ ద్వారా వీళ్ళు లొకేషన్స్ చూస్తున్నారు. నేను అటు పనిగా వెళ్తున్నాను ఏదేదో చెప్పాడు, నీళ్లు నమ్మలాడు. మొదటేమో తెలియదు అన్నాడు, కాస్త అటు ఆ దారిలో వెళ్తుంటే ఏదో అలజడైంది పరిశీలించడానికి వచ్చా అన్నాడు. అలజడైంది పరిశీలించడానికి వచ్చినాడు, కాస్త మీరు అక్కడ ఇదే నిందితులతో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీరు మీటింగ్ వేసుకున్నారు కదా అంటే, నేను అసలు ఆ రోజు ఊళ్ళోనే లేనన్నాడు. ఊళ్ళో లేనన్నాడు, అలజడైతే చూడటానికి వచ్చానన్నాడు. మళ్ళా అక్కడ ఫోటో చూపించారు. ఎక్కడ కేంద్ర కార్యాలయంలో నిందితులతో మీరు సమావేశమైన ఫోటో చూపించగానే అక్కడ ప్రెస్ మీట్ ఉంటే పిలిచారు, ప్రెస్ మీట్ అని నేను వచ్చాను, పిలిస్తే వచ్చానని మళ్ళా ఇక వాళ్ళకి అర్థమైపోయింది. ఫిక్సింగ్ ద నెట్స్. సురేష్ కాళ్ళకి మెడకి ఉచ్చు పడిపోయింది. అంటే ఇప్పుడు ఇవాళ సురేష్ చెప్పినటువంటి సమాచారంతో రేపొద్దున మళ్ళీ ఎవరు అరెస్టులు ఉంటాయి. అంటే గూగుల్ టేక్అవుటే ఇవాళ మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై ముఖ్య నేతల్ని పట్టిస్తోంది. కాల్ రికార్డ్స్ చెక్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంతమందిని 110 మందిని గుర్తించారు. 14 మందికో ఏమో హైకోర్టు బెయిల్ ఇచ్చినట్టుంది. 64 మంది కోర్టు రక్షణలో ఉన్నారు. రేపు 28వ తారీఖుతో అది పోతుంది. అసలు వీళ్ళందరినీ మళ్ళీ అరెస్ట్ చేస్తారు. అంటే మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి నిందితుల్ని పట్టించినందుకు జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యాడా గూగుల్ హెడ్ మీద? అసలు గూగుల్ హెడ్ మీద జగన్మోహన్ రెడ్డి ఫైర్ అవ్వడం అనేది అది అసలు గమ్మత్తుగా ఉంది. అదే కాదు, ఇప్పుడు ఇదేంటి లేటెస్ట్ జత్వానీ, కాదంబరి జత్వానీ కేసు. అబ్బో అసలు అది మామూలు కేసు కాదు. అసలు దాన్ని మించినటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ నీకు ఎక్కడ దొరకదు కూడా. ఏది సినిమాల్లో చూసుంటాం అవన్నీ కూడా మనం. ఇదంతా కూడా ఒక సుపారీ గ్యాంగిల్ లాగా పోలీస్. ఏది అసలు ఆ కుక్కల విద్యాసాగర్ ఎవరు? అసలు ఇప్పుడు అతను పత్తా లేడంట. ఇప్పుడు విద్యాసాగర్ కోసం వేట నడుస్తుంది. లుకౌట్ కూడా జారీ చేసినట్టున్నారు ఇవాళ రేపు. విద్యాసాగర్ కనుక రేపు పట్టుబడితే, విద్యాసాగర్ అప్రూవర్గా మారితే ఇంకెన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వరుస పెట్టి అప్రూవర్ల గండం పట్టినట్టుంది. ఒకడు కాదు అప్రూవర్, కొంప ముంచుతున్నారు ఈ అప్రూవర్లంతా కూడా. ఏది వివేక హత్య కేసులో అప్రూవర్ నీకు తెలుసు, వాళ్ళ బాబాయ్ హత్య కేసులో A4 దస్తగిరి అప్రూవర్గా మారినాకే ఆ కేసు ఒక కొలిక్కి వచ్చింది. అంటే దస్తగిరి రూపంలో అప్రూవర్ గండం. నెక్స్ట్ నందిగం సురేష్ అప్రూవర్గా మారాడు అనే సమాచారం. అది ఇప్పుడు మన సురేష్ ఇలా కొంపై ముంచుతున్నాడు అనమాట. ఇప్పుడు అసలు విశాల్ గున్ని అప్రూవర్. ఏది కాదంబరి కేసులో మనం చూసాం. ఇవాళ అతను 2010 బ్యాచ్ అంట. ఎన్నాళ్ళైంది ఆయన సర్వీస్? 14 ఏళ్ళు. ఇంకెంతో ఫ్యూచర్ ఉంది. ప్రతి పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఇవాళ 35 ఏళ్ళు 40 ఏళ్ళు చేస్తారు. 20 ఏళ్ల ఉజ్వల భవిష్యత్తు ఇవాళ కోల్పోతాడా? స్పష్టంగా చెప్పాడు. ఏమని? నన్ను తాడేపల్లి సీఎంఓకి పిలిపించారు. సీఎంఓ అని తప్పు చెప్పాడు. సీఎంఓ కాదు, తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించాడని చెప్పాలి. సీఎంఓ ప్యాలెస్లో పెట్టుకున్నాడు. అక్కడ నన్ను మా హెడ్ ఉన్నాడు, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల ఆదేశం. కాకపోతే విశాల్ గున్ని చేసిన తప్పేంటి? రిటర్న్గా తీసుకోవాలి. మీరు పిఎస్ఆర్ ఆంజనేయులు మౌఖిక ఆదేశాలు ఇచ్చినా మీరు రిటర్న్గా ఇవ్వండి సార్, నేను వెళ్తాను అని అడగాలి. అతను ఏం చేశాడు? ఇదో పెద్ద అసైన్మెంటు, ఆమె ఏదో పెద్ద అంతర్జాతీయ ఉగ్రవాది, రాజీవ్ గాంధీ చంపిన కేసు తెలుసా నీకు? ఎవరో ఒక ఉంటుంది ఇట్లాగే, శోభ మానవ బాంబు థాను అని ఉంటుంది. బెల్ట్ బాంబు కట్టుకుని ఆ రోజు రాజీవ్ గాంధీ పెరంబదూరులో ఆ థాను బతికుంటే థాను అరెస్ట్ కోసం కూడా ఇలా వెళ్ళేవాళ్ళు కాదనమాట. అట్లా ఒక అంతర్జాతీయ ఉగ్రవాదిని పట్టుకురావడం కోసం వీళ్ళు ఫ్లైట్లో వెళ్ళడం, కొంతమంది గన్నవరంలో ఎక్కడం, వాడు కుక్కలోడేమో హైదరాబాదులో ఎక్కడం, అదే ఫ్లైటు అక్కడ దిగడం. ఇప్పుడు ఆ విద్యాసాగర్ కాల్ రికార్డ్స్ కూడా చెక్ చేశారు, అతన్ని లొకేషన్స్ కూడా చూశారు. ఇదే టెక్నాలజీ. దాని ద్వారానే ఆయన పారిపోయాడు. గూగుల్ టేక్అవుట్ ద్వారానే విద్యాసాగర్ ముంబైలో ఉన్నాడు. ఇదే ఫ్లైట్కి అతను వెళ్ళాడు.
ఈ విశాల్గున్ని లొకేషన్, విశాల్గున్ని కూడా గూగుల్ టేక్అవుట్. ఇవాళ వాళ్ళ మొబైల్ ఫోన్స్ ద్వారా లొకేషన్స్ తెలిసిపోతున్నాయి. వాళ్ళ యొక్క కాల్ రికార్డ్స్ చెక్ చేశారు. ఏంటి, విద్యాసాగర్ ఫోన్ నుంచి వాళ్ళకి మెసేజ్లు ఐపీఎస్ఎల్ నుంచి విద్యాసాగర్ ఫోన్కి మెసేజ్లు. వీళ్ళని అంటే మనం విన్నాం కదా సార్, వివేక హత్య కేసు టైంలో కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా సునీత గారు కొన్ని గూగుల్ టేక్అవుట్స్కి సంబంధించి కొన్ని స్క్రీన్ పవర్ పాయింట్ చూపించింది ప్రెజెంటేషన్ ద్వారా స్పష్టంగా. ఈ చూపించినప్పుడు మెసేజ్లు ఏది వాట్సాప్లో అవినాష్ రెడ్డి నంబర్తో అసలు రాత్రి 2:30 దగ్గర నుంచి నీకు అసలు అది మెసేజ్ల మీద మెసేజ్లు పోతానే ఉన్నాయి. అప్పుడు వైసీపీ వాళ్ళు కూడా స్పందించి అసలు ఈ గూగుల్ టేక్అవుట్ ఎంతవరకు నిజం ఉంటుంది, ఏమో నా ఫోన్ ఎవరైనా పట్టుకెళ్ళిపోవచ్చేమో, ఆ టైంకి ఎవరైనా పొయ్యి ఉండొచ్చేమో, దొంగతనం చేసి ఉండొచ్చేమో, ఇవి ఎంతవరకు నమ్మడానికి ఉంటుందని అంటే చెప్పి అర్ధరాత్రి అవినాష్ రెడ్డి ఇంట్లో దొంగలు పడి ఆయన ఫోనే ఎత్తుకుపోతారు. ఇది కరెక్ట్గా హత్య జరిగే టైంలో ఫోన్ ఎత్తుకెళ్ళారు. అంటే చెప్పేవాడు సాక్షి అయినా వినేవాడు జగన్మోహన్ రెడ్డి కాదు కదా. ఇప్పుడు ఏదో ఉంది, అదేదో సామెత ఈ మధ్య కూడా సోషల్ మీడియాలో అది బాగా వైరల్ అవుతుంది. ఇవాళ ఈ నేరస్తులంతా ఇవాళ గూగుల్ని టార్గెట్ చేస్తున్నారంటే, గూగుల్ హెడ్కి వాళ్ళ బెదిరింపులు వస్తున్నాయంటే, గూగుల్ సీఈఓనే వీళ్ళు అది చేస్తాం ఇది చేస్తాం అని బెదిరిస్తున్నారంటే ఏ స్థాయికి వెళ్ళారో చూడండి. ఇక అంటే మా నేరాలు మేము చేస్తాం, మీరెవరు మా ఆధారాలు పట్టుకోవటానికి, మా కాల్ రికార్డ్స్ తీయటానికి, మా లొకేషన్స్ నిర్ధారించడానికి అని ఇవాళ వీళ్ళు టెక్నాలజీని ప్రశ్నిస్తున్నారు. అంటే టెక్నాలజీకి జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరో తెలియదు. ఎంత బరితెగింపు అంటే ఇవాళ పోలీస్ బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటారు. సిబిఐ, ఈడీ, ఇవాళ ఏసీబీ ఈ టెక్నాలజీని ఉపయోగించి సాల్వ్ కానటువంటి కేసులను కూడా సాల్వ్ చేస్తోంది. కొరుకుడు పడనటువంటి ఈ కరడుగట్టినటువంటి ఈ నేరాల అన్ని గుట్టుమట్లన్నీ కూడా బయట పెడుతోంది. హ్యాట్స్ ఆఫ్ టు టెక్నాలజీ. ఇవాళ పోలీస్ ఇవాళ గూగుల్ హెడ్కి థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే పోలీసుల దర్యాప్తులో ఇవాళ ఈ సాంకేతికత మెరుగుపడటం అనేది అందరూ ఆహ్వానించాల్సినటువంటి అంశం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి నిజంగానే అసలు వాళ్ళని బెదిరించాడో లేదో వాస్తవమో కాదో కానీ గూగుల్ టేక్అవుట్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని టోటల్గా కార్నరు చేసిందనేది వాస్తవం. ఇవి 3 కేసులే కాదు, ఇంకా భవిష్యత్తులో ఎన్ని కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని గూగుల్ టేక్అవుట్ ఇలా టార్చర్ చేస్తుందో చూడాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే.